బంగారం ఏం చేస్తుంది? నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. నేను వచ్చి జోకొట్నా? అప్పుడు మా నాన్న నిన్ను ఉరికించి కొడతాడు. కాబోయే మావేక చల్తా. మా నాన్న కోపం వస్తే మనిషి కాదు. ఏ నీకు కూడా అదే డౌట్ వచ్చిందా? నాకు ముందు నుంచి అదే డౌటే తెలుసా? ఏయ్, మా నాన్నని ఏమన్నా అన్నా అంటే నీతో అస్సలు మాట్లాడని చెప్తున్నా. హా? ఏ అలా చెప్పకే. ముందే నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఏంటి? అదే ముందు మన పెళ్ళి, నీ మెళ్ళో తాలి, ఆ తర్వాత నా పిల్లలకి తల్లి. యూ నాటి. మా నాన్నకు తెలిస్తే నీకు ఉప్పెన క్లైమాక్సే. సర్లే, నాతో తిరిగి మరీ గలీజ్గా తయారవుతున్నావే. సావాస దోషం. మరి ఏం చేస్తాం? నైట్ అయ్యింది, ఖర్చులకు ఏమైనా ఇస్తే. ముందు ఖర్చులు కంటావు, ఆ తర్వాత వడ్డీలు అంటావు. నాకొద్దు స్వామి, బాయ్. వసే వినవే. ఏరా పెట్టేసిందా? నేను ముందే చెప్పాను కదరా, నాకు ఇదే జరిగింది. సేమ్ ఇలాగే జరిగిందా? తెలీదు కాబట్టే చెప్తున్నాను కదరా. ముందు గారాబం, ఆ తర్వాత మొహమాటం, ఆ తర్వాతే బలాత్కారం. నేను అలా కాదు రే, నేను చెప్పింది నీ గురించి కాదు, వాళ్ళ గురించి. వాళ్ళు మన మీద పెట్టే కేసుల గురించి. సర్లే, వెళ్ళి పడుకో. ఇది తక్కువ ఉన్నట్టుంది. అరే నాది అయిపోయింది, నేను వెళ్తున్నా. ఎక్కడికి? బయటికి వెళ్తున్నాను రా, మేఘాతో టైం స్పెండ్ చేయడానికి. మేఘాతోనా? ఎందుకురా? బయటికి వెళ్తే ఎందుకు? ఇక్కడ ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా. రే ఎంతసేపు అని ఫోన్ మాట్లాడతాం రా, బయటికి వెళ్తే హగ్గులు కిస్సులు చాలా ఉంటాయిలే. అది జరగదమ్మా. ఎందుకమ్మా? వాళ్ళ నాన్న ఒప్పుకోడమ్మా. అదే ఎందుకమ్మా? ఇప్పుడు తనకు ఒకసారి కాల్ చెయ్యి. 30 నిమిషాల్లో స్టార్ట్ అవుతున్నాను, నీ ఇంటి ముందు ఉంటాను అని చెప్పు. చెయ్యి, చూస్తా అంటది. సరే ఇప్పుడు చూడు. చెయ్యి చెయ్యి. వీడు కూడా ఇప్పుడే కాల్ చేయాలా? హలో హలో బేబీ. అబ్బచ్చా, నేను ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాను. జస్ట్ 30 మినిట్స్లో నీ దగ్గర ఉంటాను, రెడీగా ఉండే. యాక్చువల్లీ ఇంట్లో డాడీ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా? ఓకే ప్లీజ్, ఈ ఒక్కసారికి అర్థం చేసుకో. ఓకే బాయ్, డాడీ పిలుస్తున్నారు. ఎరా ఏమైంది? మా నాన్నున్నాడు, మళ్ళీ కలుద్దామని చెప్పిందా? రే నువ్వు జరిగింది చెప్తున్నావా జరిగేది చెప్తున్నావా? జరగబోయేదే చెప్తున్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఏం ఆలోచించు, ఇది పెద్ద గిట్ల లేపుతూ కానిచ్చి. అరే నేను ఒకటి అడగనా? అడుగు. ఫీల్ అవ్వకూడదు మరి. ఫ్రెండ్స్ మధ్య ఫీలింగ్స్ ఏంట్రా? అడుగు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని ఎంతగా లవ్ చేస్తున్నావు? నీకు తెలుసు కదరా మచ్చా. అదేరా డౌట్. రే నువ్వు డౌట్ అడుగుతున్నావా లేకపోతే లేని డౌట్ క్రియేట్ చేస్తున్నావా? నువ్వు ఎన్ని రోజులు లవ్ చేస్తున్నావు? ఒక 6 months నుంచి. మరి మీ ఇద్దరి మధ్య అట్లా ఏమైనా? రేయ్ బలిసిందా? ఏం మాట్లాడుతున్నావు? అది బుర్రా భూత. నేను అంటుంది హగ్గు కిసు గురించి. బాగా చెప్పావు. ఇప్పటివరకు తన లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేదురా. రే నాశనం, ఇంకా నువ్వు లవ్ చేసే లాభం రా, ఒక హగ్గు కిసు లేకుండా. ఏంట్రా అలా అంటున్నావు? రిలేషన్షిప్ అన్నాక ఉండాల్సింది ఇవే కదరా. అంటే రే ఇప్పుడు బాగా ప్రేమ ఎక్కువైందనుకో ఒక హగ్గు, మరీ ప్రేమ ఎక్కువైపోయిందనుకో ఒక ముద్దు, అంతే.
కామన్ కదరా. ఇవేం జరగలేదంటే అది లవ్ ఎందుకు అవుద్ది? నేను నమ్మనురా. నీ జిఎఫ్ని కలు, ఒక్కసారి ఒక హగ్గు లేదా ఒక కిస్సు అడిగి చూడు. అనవసరమైన ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు అని చెప్పి పంపించొద్దు. చూడు. చాలా రోజులైంది. ఒక కిస్, ఒక హగ్. ఇలాంటివేం లేవు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం బాగోదు. బాయ్. హే, యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టే జరిగిందా? నాకు తెలుసురా, ఎన్నో చూశానురా. ఈ ప్రేమార్థం అన్ని ఫేక్ ఎమోషన్స్. రేయ్, నీ దరిద్రమైన లైఫ్తో నా లైఫ్ సింక్ అవుతుందేంట్రా? చెప్పానుగా, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని. అయితే మన దరిద్రాన్ని కూడా కలిసి పంచుకునేవాడు కదరా ఫ్రెండ్ అంటే. మరి ఎలారా? నీకు ఇక కరువు తప్పదురా, పదా. కొత్త షర్టు, హెయిర్ స్టైలు, ఏంటి మ్యాటర్? ఈరోజు మేఘా బర్త్డేరా. హే, పార్టీ ఏమైనా ప్లాన్ చేసావా? అవునరా, ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో విషయం తనకు చెప్పేస్తా, చూపిస్తా. తను కూడా ఇవేమి అసలు వర్కౌట్ అవ్వవు అని లైట్ తీసుకుంటే ఓకేనా? రేయ్, నువ్వు నెగిటివ్ తప్ప పాజిటివ్ ఎప్పుడు మాట్లాడవారా? అస్సలు. అరే, నా లైఫ్లో కూడా సేమ్ రా. రేయ్, నీ లైఫ్లో జరిగింది ప్రతిదీ నా లైఫ్లో జరగాలని రూల్ ఏం లేదు. ప్రతిసారి నీ లైఫ్ గురించి చెప్పినాను మింగమాకు. అది కాదురా, నువ్వు బాధపడకూడదని ప్రతిసారి హింట్ ఇస్తున్నాను రా. రేయ్, బాధపడొద్దని ప్రతిసారి బాధ పెడుతూనే ఉన్నావు. ప్రతిసారి ఏంట్రా నీ లొల్లి? హ్యాపీగా ఉన్న ప్రతి సెకండ్ ఏదో ఒకటి చెప్పి నన్ను డైవర్ట్ చేస్తూనే ఉన్నావు. ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతా పోతున్నాయి. నువ్వు ఇంకా కాన్ఫిడెన్స్ ఉందని ఫీల్ అవుతున్నావు చూడు, అది. రేయ్, ఇంకొకసారి నోరెత్తావనుకో నేనేం చేస్తాను నాకే తెలీదు. ఈరోజు తాడో పేడో ఏదో ఒకటి తేల్చుకొని వచ్చేస్తా. సరిపో. అప్పటి వరకు నువ్వు మూసుకొని కూర్చో. హలో మేఘా, లొకేషన్ పంపాను, వచ్చేయి. మేఘా, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. మరీ ప్రేమ ఎక్కువైపోయింది అనుకో, ఒక ముద్దు కామన్ కదరా. ఇవేం జరగలేదంటే అది లవ్ ఎందుకు అవుద్ది? అన్ని ఫేక్ ఎమోషన్స్. మేఘా, మన రిలేషన్షిప్లో వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు. అంటే ఇవన్నీ ఉంటాయని నువ్వు ఎక్స్పెక్ట్ చేసి అప్పుడు నన్ను లవ్ చేసావా? అది కాదు, జనరల్గా ప్రతి రిలేషన్షిప్లో ఇవన్నీ కామనే కదా. ఎవరు చెప్పారు కామన్ అని? జనరల్గా జరుగుతున్నాయని చెప్తున్నాను. అయితే మాత్రం వాళ్ళందరిలో నేను ఉండాలా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అది కాదే. ఒక్కటి చెప్పు, నువ్వు నిజంగా నన్ను లవ్ చేసావా, లేదా నీ ఫ్రెండ్స్ ముందు హీరోయిజం చూపించడానికో బిల్డప్ ఇవ్వడానికో నన్ను లవ్ చేసావా? మరి ప్రతి అమ్మాయి తన ఫస్ట్ లవ్ ఎంతో స్పెషల్గా ఉండాలని కోరుకుంటుంది, అంతేగాని నీ ఫ్రెండ్స్ ముందు నువ్వేదో పెద్ద మొగాడివని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. నాదే తప్పు. ఎవరో ఏదో చెప్పారని నిన్ను బాధ పెట్టాను చూడు. నా చెప్పు, సారీ, నాదే తప్పు. అరే, మీ అబ్బాయిలకి అమ్మాయిలు అర్థం చేసుకోవడం ఎప్పటికీ రాదా? మాకు ఇవ్వాలనే ఉంటుంది, కానీ మా సిచ్యువేషన్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా. ప్రతిసారి మేము హింట్స్ ఇస్తాము, కానీ మీరు అర్థం చేసుకోరు. ఇప్పుడు కూడా ప్రపోజ్ చేయంగానే నువ్వు అడిగావు చూడు, అది రాంగ్ అప్రోచ్. ఇట్ షుడ్ హ్యాపెన్ అంతే. వి షుడెంట్ ప్లాన్ ఫర్ ఇట్. సరే, నీ బర్త్డే మూడు ఎందుకు చెడగొడ్డాం? వెళ్ళి కేక్ కట్ చేద్దాం పద.
రే నువ్వు అసలు మనిషివేనా? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా పంది? ఒసే మేఘా, నిజంగా నాకేం అర్థం కాలేదే. ఛీ, నేను వెళ్తున్నా. ఏయ్, రే, ప్రతి అమ్మాయికి ఫస్ట్ కిస్ అంటే చాలా స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. కానీ మా సిచ్యువేషన్స్ కూడా అర్థం చేసుకోండిరా పంది.